को हटाओ, कांग्रेस को हटाओ, यादैया को हटाओ, कांग्रेस को हटाओ, यादैया को हटाओ, चैनल एमएलए, बीआरएस एमएलए, चैनल एमएलए, कांग्रेस पार्टी जिंदाबाद, कांग्रेस पार्टी जिंदाबाद, रेवंत रेड्डी नायकत्వం వర్ధిల్లాలి, रेवंत रेड्डी नायकत्వం వర్ధిల్లాలి, नायकत्వం వర్ధిల్లాలి, रेवंत रेड्डी जिंदाबाद, रेवंत रेड्डी जिंदाबाद, रेवंत रेड्डी जिंदाबाद। గత 25 సంవత్సరాల నుంచి మేము కష్టపడి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాం। మా సోదరుడు సామ వెంకటరెడ్డి గారికి 5వ నెల 12వ తారీఖు నాడు 5వ నెల 12వ తారీఖు నాడు పార్టీ అధ్యక్షుడిగా నియమించి ఆర్డర్ ఇవ్వడం జరిగింది। నవాబుపేట మండలం చేవెళ్ళ కాన్స్టిట్యున్సీ లోపల చేవెళ్ళ ఎమ్మెల్యే కాళయాదయ్య గారు దాన్ని నిరాకరిస్తూ అందరితో సంప్రదింపులు చేసి మళ్ళీ రావు గారు వెంకటరెడ్డి అనే వ్యక్తికి ఈ పోయిన నెల 6వ నెల 29వ తారీఖు నాడు మళ్ళీ ఆర్డర్ ఇప్పించిండు। వాళ్ళంతా బీఆర్ఎస్లోకి వెళ్ళి వచ్చి మొన్న కలిసిండ్రు। వాళ్ళకి ఇవ్వడం చాలా అన్యాయం అని మేము కోరుతున్నాం। ఏది ఏమైనా సామ వెంకటరెడ్డి ప్రెసిడెంట్గా కొనసాగాలని పేపర్ మహేష్ కుమార్ గౌడ్కు విన్నవిస్తున్నాం। గాంధీ భవన్ వేదికగా మా ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల యొక్క ఆవేదన ఏంటంటే ఆనాడు గత 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ హయాంలో ఎన్నో అక్రమ కేసులకు ఎదుర్కొని కాంగ్రెస్ పార్టీ జెండాను భుజాలు కాయలు కాసిన కాంగ్రెస్ పార్టీ జెండాను మేము మోసినాం। అనేక నిర్బంధాలు అనేక రౌడీ షీట్ కేసులు ఎదుర్కొన్నాం మా మండలంలో। ఆనాడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కొనసాగినటువంటి కాళ యాదయ్య గారు మరి ఎన్నో అక్రమ కేసులు పెట్టిండు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద, ఎన్నో దాడులు చేసిండు। మరి ఈరోజు మా పార్టీ మా కార్యకర్తల యొక్క కష్టఫలంగా ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దలు మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మా ప్రియతమ నాయకుడు మా రేవంత్ అన్న గారి పైన మాకు అపూర్వమైనటువంటి విశ్వాసం ఉంది, మా పీసీసీ గారి పైన అపూర్వమైనటువంటి విశ్వాసం ఉంది। వారిని ఏం సమాచారం ఇస్తున్నాడో ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మరి ఒక్కనాడు కూడా కాంగ్రెస్ పార్టీ జెండా కప్పుకోకుండా ఏ పార్టీలు ఉన్నామంటే కూడా ఏ పార్టీలు ఉన్నానోని ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేయనటువంటి ఎమ్మెల్యే 10 సంవత్సరాలుగా 2 దఫాలుగా పార్టీ నవాపేట మండలంలో బలోపేతానికి కృషి చేసినటువంటి మా మిత్రుడు సామ వెంకటరెడ్డి గారికి అధిష్టానం జిల్లా పార్టీ అధ్యక్షులు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అందరూ గుర్తించి వారిని పార్టీ అధ్యక్షునిగా నెల కింద నామినేట్ చేయడం జరిగింది। మేమందరం మా మండలంలో ఎంతో సంతోషపడ్డాం। ఎందుకంటే ఇందిరమ్మ కమిటీలలో కావచ్చు, ఆయన మొన్న మార్కెట్ కమిటీలలో కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు నామినేటెడ్ పదవులు ఇప్పించుకుంటూ అయినా మేము మొక్కవని ధైర్య సాహసంతో రేవంత్ అన్న మీద అభిమానంతో మేము పార్టీలో కొనసాగుతున్నాం। పార్టీ మా విశ్వాసంగా పార్టీ మా శ్వాసగా మేము పనిచేస్తున్నటువంటి ఈ తరుణంలో మా నాయకునికి మా మిత్రునికి 2 దఫాలుగా సర్పంచ్గా కొనసాగిండు, ఎన్నో అక్రమ నిర్బంధాలు ఎదుర్కొన్నాడు। అధిష్టానం ఈరోజు ఆయనను గుర్తించి మండల పార్టీ అధ్యక్షునిగా ఆయనను ప్రకటిస్తే మా అందరి ఆశల మీద నీళ్లు చల్లి మళ్ళా పైరవి చేసుకొని బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నటువంటి రావు గారి వెంకటరెడ్డి అనేటటువంటి ఆయన కార్యకర్తకు ఆయన బంట్రోత్తుకు గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్గా ఇప్పించుకోవడమే కాకుండా మళ్ళీ పార్టీ అధ్యక్షునిగా ఆయన నియమించుకోవడం జరిగింది। మేము ఈరోజు గాంధీ భవన్ వేదికగా మా యొక్క ఆవేదన మా భావాలు వ్యక్తపరుస్తూ ఉన్నాం। దయచేసి రాష్ట్ర నాయకత్వానికి మాకు పూర్తి విశ్వాసం ఉంది। అన్న మీరు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తీసుకుంటారా, ఏం తీసుకుంటారా, జిల్లా పార్టీ అధ్యక్షుని అభిప్రాయాలు తీసుకుంటారా, ఏం తీసుకుంటారో తీసుకోండి। చేవెళ్ళ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ యాదయ్య కబంద హస్తాల్లో నలిగిపోతూ ఉన్నారు కార్యకర్తలు। ఆయన పొద్దుగాలనేమో కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రాంలో పాల్గొంటుండు, పొద్దుమీకి బీఆర్ఎస్ పార్టీ నాయకులతో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో కొనసాగుతున్నాడు। చేవెళ్ళ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీని కనుమరుగు చేద్దామనేటటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఉద్దేశంతో కొనసాగుతున్నటువంటి ఎమ్మెల్యే యాదయ్య గారి పనితీరును మీరు పసిగట్టాలని, మాకందరికీ న్యాయం చేస్తారని మాకు పూర్తి విశ్వాసంతో కాంగ్రెస్ పార్టీ శ్వాసగా పనిచేస్తామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం। నవాపేట మండలంలో ఉన్న పరిస్థితి ఈరోజు ఎంతోమంది కాంగ్రెస్ నాయకుల మీద కానీ ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద అనేక రకాలుగా ఇబ్బంది పెట్టి కేసులు పెట్టి ఎంతమంది ఇంచుమించు నవాపేట మండలంలో 33 గ్రామ పంచాయతీలు ఉంటే అందులో 22 మంది సర్పంచులు ఎలకొండలో 20 మంది సర్పంచులు గెలిచారు। యాదయ్యకు అగనెస్ట్గా సర్పంచులు మొత్తం ప్రజా తీర్పిచ్చారు। ఇకైనా బుద్ధి లేకుండా మళ్ళా అక్కడున్న
ఒక వానికి ఉన్న కాలకాల పనిచేసేటోనికి ఒక పనికి మళ్ళోనికి మన మండల పార్టీ ప్రెసిడెంట్ ఇచ్చిండు. వానికి పొద్దున ఇంటికాల కాలకాల పోయి కూర్చుంటోడు కావాలి, పొద్దున రోజు మందు ఆపేటోడు కావాలి, నైట్కు అన్ని రకాల సోకులు ఉన్నోడు కావాలి. అట్లాంటి తీసుకొచ్చి ఇలా కాంగ్రెస్ పార్టీకి తీసుకొచ్చి మాకు ప్రెసిడెంట్ చేసి పెట్టారు. ఏదైనా సిద్ధం ఉంటాం, రేపు పొద్దున ఏదానికైనా సిద్ధం ఉన్నాం, ఏ కార్యాచరణగా సిద్ధం ఉన్నాం. మండల లెవెల్లో కానీ, జిల్లా లెవెల్లో కానీ, కాన్స్టిట్యున్సీ లెవెల్లో కానీ మీటింగులు చేస్తాం, ధర్నాలు చేస్తాం. యాదయ్యను ఇది క్యాన్సల్ చేసిన దాకా మాత్రం కొట్టాడి మా మిత్రుడు సామ వెంకరెడ్డిని ప్రెసిడెంట్గా ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని మరొకసారి యాదయ్య ఖబర్దారు చెప్పుకుంటూ జై కాంగ్రెస్. ఈరోజు మేము గాంధీ భవన్కి ఎందుకు వచ్చామంటే మహేష్ కుమార్ గౌడ్ గారికి మా ఆవేదన మా బాధ చెప్పుకునికి వచ్చినాం. కాంగ్రెస్ పార్టీని నిజంగా కార్యకర్తలను కాపాడుకోమని చెప్తున్నాం. నిజంగానే కాంగ్రెస్ పార్టీ సేవ చేసిన వాళ్ళను గుర్తించమని చెప్తున్నాం. కలిస్తే తను మళ్ళీ మాకు టైం ఇస్తున్నారు. కానీ ఇలా మేము గాంధీ భవన్కి వచ్చి మీకు మీడియా పరంగా మీకు ఒక బాధ చెప్పుకుందామని వచ్చినాం. గత 30 సంవత్సరాల నుంచి మేము కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తాము. నేను కూడా 2 టర్ములు 8 సంవత్సరాలు ప్రెసిడెంట్గా పనిచేసిన, 30 ఏళ్ళ సంది కూడా పనిచేస్తున్నాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నిజమైన కార్యకర్తకే పార్టీ పదవి దక్కింది. దాన్ని నా కాళయాద ఎమ్మెల్యే గారు పైరవ్ చేసుకొని ముఖ్యమంత్రి దానికి పోయి మహేష్ కుమార్ దానికి పోయి నిన్న అదొక వేరే ఆర్డర్ ఇప్పించాడు. ఫస్ట్ ఆర్డర్ ఇచ్చింది కూడా 47 రోజులు మాత్రమే అయింది. ఎవరైనా ఇంత తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇంత జల్దీ కూడా ఏ పార్టీ ప్రెసిడెంట్ మారలేరు. ఇట్లా చేసుకుంటే కూడా చాలా అన్యాయం. ఎమ్మెల్యే గారు కూడా దీన్ని చూసుకునే వాళ్ళే. ఆయన కూడా గతంలో మా మీద టీఆర్ఎస్ కేసీఆర్ బొమ్మలు అంటుపెడితే మా మీద ఇప్పుడు కేసులు ఉన్నాయి. ఆ కేసులో కొనసాగుతున్నాము. ప్రభుత్వానికి అవసరం ఉండే ఎమ్మెల్యేని తీసుకునేమో కానీ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గంలో ప్రతి కార్యకర్తకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీని మహేష్ కుమార్ గారు ముఖ్యమంత్రి గారు కాపాడి మాకు సరైన న్యాయం చేయాలని కోరుతున్నాం. యాదయ్యకు హటావో, యాదయ్యకు హటావో.